ఎందులోంచండి? మీ ధర్మశాస్త్రంలోంచి నేను ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు. ఈరోజు మనం చూస్తున్నామండి, దేవుడి వాక్యాన్ని నమ్ముతున్నాం. ప్రభా, ఈ వాగ్దానం నా పట్ల నువ్వు నెరవేర్చు, నా జీవితంలో ఈ కార్యం నువ్వు చెయ్యి, ఈ వాక్యం నేను ఈ సంవత్సరం నెరవేర్చబడాలి నా జీవితంలో మనం ప్రార్థన చేస్తున్నామా? దావీదు చక్కని మాట అంటున్నాను, నీ ధర్మశాస్త్రంలోంచి నేను ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరవయ్యా. హల్లెలూయా! ఎంత గొప్ప మాట అండి. ఈరోజు నిజంగా మనం దేవుని ధర్మశాస్త్రంలో ఆయన కార్యాలను చూడాలి. హల్లెలూయా! తన భక్తులు అనుభవించిన మేలులు ఈ రోజు కూడా దేవుడు చేయడానికి మన పట్ల ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా! ఈరోజు నిజంగా దావీదు ఎన్ని కార్యాలు చూడలేదండి. యుద్ధములనంట శత్రువులు తన పాదపీఠము ఎదుట చేసేంత వరకు కూడా దావీదునంట దేవుడు తోడై ఉన్నాడంట. హల్లెలూయా! అంటే శత్రువులు ఏ యొక్క యుద్ధానికి అతను వెళ్ళినప్పటికీ అతనికి ఎవరు తోడైండేవాడండి? దేవుడు సహాయం చేసి యుద్ధములో జయం అనుగ్రహించాడట. హల్లెలూయా! ఏదో గోడ ఎక్కితే పడిపోయాడు. 2 ఎన్నుపూసలు 2 కూడా నుజ్జుగా అయిపోయాయట. పాపం పిల్లలు లేరు, వయసులో ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. పిల్లలు కూడా ఇంకా పుట్టలేదు వాళ్ళు చేసినప్పుడు. ఇతనితో చేసిన చాలామంది మంచాల మీద ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారండి. ఈ వ్యక్తి లెగిసి చక్కగా తిరుగుతూ ఉంటే మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే అతను అడుగుతున్నాడంటే, ఎవరైనా నిన్ను పట్టుకుని తీసుకుని వచ్చారంటే, లేదండి ఎవరూ తీసుకురాలేదు, నేనే నెమ్మదిగా నడిచి వచ్చాను. ఏదైనా పట్టుకున్నావా స్టాండ్ అంటే, లేదు అది కూడా పట్టుకోలేదండి, బాగులుగా వచ్చండి. ఆయన అంటున్నాడంట, డాక్టర్ గారు ఏమని తెలుసా, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడయ్యా. హల్లెలూయా! ఏం చేసిన వాళ్ళు ఇంకా ఇక్కడే హాస్పిటల్లోనే మంచాల మీద లేవలేని స్థితిలో ఉన్నారు. కానీ ఎంత గొప్ప ధన్యతో, ఎందుకంటే ఈరోజు నువ్వు ఎలా తిరుగుతున్నావంటే అన్నాడంటండి. హల్లెలూయా! చూడండి, ఆ దైవజనుడు అంటూ ఉన్నాడు, నాకెంత శ్రమ కలిగినా నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. కొంచెం కాలు మరి కొద్ది రోజులు ఇంకా రెస్ట్ అతన్ని తీసుకోమన్నారు, కానీ తిరుగుతూ ఉన్నారు. ఇంకా కొద్ది రోజులు రెస్ట్ కావాలని చెప్పారంట. హల్లెలూయా! ఎందుకంటే ఈరోజు దేవుని కృప మనల్ని ఆవరించి ఉంది. హల్లెలూయా! శ్రమల యందు కూడా నిన్ను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కనుక ఈరోజంట ఆయన ఆశ్చర్యమైన వెలుగులో మనము ప్రకాశిస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు చీకట్లో లేవు, ఎక్కడున్నావండి? ఆయన వెలుగులో ఉన్నావు కనుక అంధకారమైన పరిస్థితులు నేను ఆవరించిన